ఇస్తుందంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఇస్తా అన్నాడు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ టు యు అంటున్నాడు దేవుడు. మొదట ఏమి తిందాము, ఏమి తాగుదామో కాదు, ఏం ధరిద్దాము, దాంట్లోనే ముందు 6th చాప్టర్లోనే ఉన్నాయండి, 6వ వచనంలో. దాని గురించి ఎందుకు చింతిస్తున్నారు? మీరు చెయ్యవలసింది ఒకటే ఒకటి అడుగుతున్నా, నేను 10 చెప్పట్లేదు. మొదట నా నీతిని, నా రాజ్యంని వెతకమంటున్నాడు దేవుడు. నా రాజ్యం మీరు వెతకండి, మీకున్న సమస్యలు, అవసరతలు ఏదున్నావి నేను తీరుస్తాను. నన్ను నమ్మండి, బిలీవ్ ఇన్ మీ, ట్రస్ట్ మీ. దేవుడు నన్ను నమ్మమంటున్నాడు. నన్ను బిలీవ్ చేయండి, మీకున్న సమస్యలు నాకు అప్పచెప్పండి అంటున్నాడు. అంటే మనం అనుకుంటాం దేవుడు మరి అన్ని సమస్యలు మనకు చెప్పమంటున్నాడు కాబట్టి మనం అడిగినవన్నీ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు, గ్యారెంటీ అనుకుంటాము. మనము కాదు. దేవుని చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతామో అదే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఏది అడగాల, ఏదొద్దా, అది కూడా క్వశ్చన్ మనకు వస్తుంది. ఆయన చిత్తం ఏంటంటే మొదటగా మనం ఏం చేయాలంటే వాక్యం చదువుకోవాలి. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కువ సమయం వాక్యం చదువుతూ ప్రార్థనలో